హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన షార్ట్ వీడియోలో ఈవినింగ్ టైం చేసుకునే సింపుల్ స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే గోధుమ పిండి బొండాలండి. ఇదైతే స్వీట్ రెసిపీ అనమాట. చిన్నపిల్లలకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదండి. ఈ రెసిపీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో 1.5 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా, అలానే 1 స్పూన్ యాలకల పొడి, కొంచెం నెయ్యి కూడా వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పిండిని కలుపుకోవడం కోసం అయితే బెల్లాన్ని కరిగించుకుందామండి. గోధుమ పిండి దేంతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3/4 కప్పు బెల్లాన్ని కూడా తీసుకుని కొంచెం వాటర్ వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ కరిగించుకున్న బెల్లం సిరప్ అయితే కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ, అలానే కొంచెం వాటర్ కూడా వేసుకుని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లుగా కలిపి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా పిండి 10 నిమిషాల పాటు నానిన తర్వాత ఈ విధంగా కొంచెం తీసుకుంటూ చిన్న బోండాల్లాగా వేసుకోవాలండి. ఈ విధంగా బోండాలన్నీ వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ అయితే సిమ్ లో పెట్టుకోవాలండి, లేకపోతే పైన వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బోండాలు అయితే రెడీ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.